అన్నమాట. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 8-9 వచనాలు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మరి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆయన కృపను బట్టి దేవుడు నీకు నాకు మనకు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి మనము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఆయన మనల్ని ఉంచుతున్నాడు. అటువంటి ఆశ్చర్యకార్యాలు మన పట్ల ఆయన చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచున్నాడు. నువ్వు ఏ ఆశతో దేవుని దగ్గరకు వచ్చావో, ఏ ఆశ నీ హృదయంలో ఉన్న ఆశను దేవునికి తెలియజేసావో, దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. అదేవిధంగా ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగం లేని సమస్యలు, అలాగే వివాహ సమస్యలు, ఇంకా రకరకాల సమస్యలు, బిడ్డలు కావాలనే ఆశ, ఇలాగ అన్ని ఆశలు ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడంట. ఆకలి కొనిన వారి ప్రాణము. నువ్వు దేని మీద ఆకలి కొన్నావో, ఏ విషయాల్లో నువ్వు ఆకలితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, దేవుడు ఆకలి తీర్చే దేవుడు. ఆకలి కొనిన వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. మరి ఏ ఆకలి ఆయనకు తెలుసు? సమస్యల, కష్టాల, అప్పుల, విరోధుల యొక్క మాటలతో ఇబ్బంది పడటమా? ఏది నీకు ఇబ్బందిగా ఉందో నువ్వేం చేసావు? దేవుని సన్నిధిలో తెలియజేసావు. మరి దేవుడు వినే దేవుడు. మరి నా ఇబ్బందులు దేవుడికి తెలియజేసినప్పుడు, మన యొక్క ఇబ్బందులు, వాక్యం వింటున్న మన ఇబ్బందులు, మన కష్టాలు, మన కన్నీరు, మన యొక్క సమస్యలను తెలియజేసినప్పుడు ఆయన తృప్తిపరిచే దేవుడు. దేంతో తృప్తిపరిచే దేవుడు? మేలుతో తృప్తిపరిచే దేవుడు. అలాగే ఒకటి ఉంటే ఒకటి లేనివి పరిస్థితులు. బియ్యం ఉంటే గ్యాస్ ఉండదు, గ్యాస్ ఉంటే ఏముండదు, నీరు ఉండదు, నీరుంటే కరెంట్ ఉండదు. ఇలా రకరకాల సమస్యలు అన్నీ ఉంటే తల కొబ్బరి నూనె ఉండదు రాయడానికి, అయిపోతుంది. వెంటనే తెచ్చుకోవడానికి లేని పరిస్థితులు. అలాగే ఒక్కొక్కసారి సర్ఫ్ ఉండదు. ఇలాగా ఎన్నెన్నో. ఒక్కొక్కసారి అప్పులు తీర్చడానికి, అప్పులు కట్టడానికి చేతిలో డబ్బు ఉండదు. ప్రతి నెల కట్టే కార్డు కట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇవన్నీ ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క వెలుగులోకి, ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి విధమైన వాటిని ప్రతి నెల పోషించే దేవుడు, ప్రతి విధమైన అప్పులను తీర్చే దేవుడు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు జీవితంలో చేసే దేవుడుగా ఉన్నాడు. మేలుతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎవరైనా అడగాలి అనుకుంటే ఇవ్వలేని పరిస్థితులు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి నువ్వు ఎవరిని అడగాలనుకుంటావో వారిని అడిగితే వారు ఇచ్చే పరిస్థితులు. ఇలాగ దేవుడు ప్రతి దానిలోనూ ఆయన మార్గంను సరళం చేసే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, మేలుతో నింపే దేవుడు. అంత దేవాది దేవుని మనం నిత్యం స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆయన పాదాల చెంత చేరి ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేయబోయే ఆశ్చర్య కార్యాలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. దేవునికి వందనాలు ప్రార్థిస్తున్నాం. మహాప్రేంగల తండ్రి, కృపగలాన్ని నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు మేలుతో తృప్తిపరుస్తూ తండ్రి నీ బిడ్డలైన వారిని ప్రభా ఎంతగానో ప్రభా నాయన ఈ బిడ్డలుగా చేసుకొని నీ కృప, నీ దీవులు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఆశీర్వాదం దీవించమని నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ స్నామం నడుపుకుంటున్నాను తండ్రి. ఆమె.